హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చేను కాడికి అయితే వచ్చినాం. ప్రాబ్లం మీకు ఒకటి చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఇది చాలామంది ఏంటంటే ఇది భూమి అయితే రెడీ చేసినాం, పత్తి వేద్దామని రెడీ చేసినట్టే వాన వచ్చేసరికి ప్లవ్ వేయడం వల్ల ఏమైందంటే మనకి పత్తికి పనికి రాకుండా పోయింది. ఎందుకంటే పదన ఎక్కువ అయిపోయింది, పదన ఆరలేదు, దుక్కి చేయడానికి రాలేదు. దానివల్ల మేము ఏం చేసినాము అంటే కొద్దిగా టైం ఇచ్చేసి దీన్ని మళ్ళీ రెడీ చేసినాం. ఏంటంటే పబ్లిక్ అంటే ఎట్లా ఉంది అంటే, పబ్లిక్ ఎందుకు చెప్తున్నాం మీకు ఇదే అంటే, పబ్లిక్ వర్షన్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే మన ప్లానింగ్ ఒకటి ఉంటుంది, పబ్లిక్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. మనం ఏదో చేద్దామని ఏదో చేస్తున్నాం, పత్తి మిస్ అయింది. తర్వాత మనం ఏదో పంటకు అయితే మనం రెడీ ఉన్నాం, ఎందుకంటే మనతో బోర్ ఉంది, అంతుంది. కానీ పబ్లిక్ ఏంటంటే, అరే ఏం చేస్తున్నావు, ఎక్కడ నీకు పైసలు ఎక్కువ ఉందా, ఇట్లా చేసినావు, ఇదంతా దున్నిపించినావు, చేసినావు అనేసి అంటుర్రు. బట్ పబ్లిక్ మాటలు అయితే పట్టించుకోవద్దు, ఎందుకంటే మన ధైర్యమే మన సాహసం. ఎందుకంటే మన దగ్గర బోర్ ఉంది అన్నప్పుడు మనం ఏ పంటలైనా వేసుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు దీన్ని మీకు వీడియో కూడా ఎందుకు పెడుతున్నాము మేము అంటే, సరే పత్తి మిస్ అయినాక ఇప్పుడు రూటోవేటర్ అంటే ఖర్చులు మాత్రం ఒక 10,000 పెరిగింది. ఎట్లా పెరిగింది అంటే, మనం పత్తి కోసం రెడీ చేసినప్పుడు దాని ట్రాక్టర్ ఖర్చులు అయితే పెరిగినాయి. బట్ దానంత వరకు అయితే తీసుకోవచ్చు. ఒకవేళ వానలు పడకపోతే పత్తి కూడా వస్తుండే, అది సక్సెస్ అవుతుండే. జర మిస్ అయినంత మాత్రాన మనం ఇక్కడ ఓడిపోయింది ఏం లేదు, ఇక్కడ నష్టపోయింది అయితే ఏం లేదు. మా అంటే 10,000 దాని పంట వరకన్నా దానికి వస్తుండొచ్చు. బట్ మేము దానివల్ల ఆలోచన ఏం చేసినాము అంటే, అదే దాని టైమింగ్ వెళ్ళిపోయింది కనుక నెక్స్ట్ ఉల్లిగడ్డ వేయాలనుకున్నాం. ఉల్లిగడ్డ వేయాలంటే మనకు 3 నెలల టైమింగ్ ఉంది, ఇలా వేస్ట్ అవుతుంది. ఇలా 3 నెలల టైమింగ్ అంటే ఉత్తర వెళ్ళాలంటే వానకాలం వెళ్ళిపోయినాక మనం ఉల్లిగడ్డ వేయాల్సిన పరిస్థితి. మనం అట్లా మరి ఆ టైం వరకు మనం ఏం చేద్దాము అంటే, ఒకటి మనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే సెంజెంటా అనేది బెండా ఓకా హైబ్రిడ్ సీడ్స్ దీవా, ఇది 45 డేస్ అంటే 60 డేస్ లోపల, అంటే 2 నెలల లోపల కాతపూతకు వస్తుంది కనుక మనం అంత లోపల కూడా దీన్ని ఉల్లిగడ్డ పూర్తిగా వేయలేం. ఎంత ఏకదం 2 ఎకరాలు ఉంది కనుక పూర్తిగా వేయలేం. మనకు ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే, మనం ఈ భూములలో ఏ పంట అయినా తీయచ్చు, రైతు అన్నోడు ఏ పంట అయినా తీస్తాడు, ఏదైనా చేస్తాడు. ఎదుటివాడు ఏదైతే ఎగతాళి చేసిండో వానికి ధీటుగానే మనం పంటలు వేయాలి, మనం పంట వండి చూపించాలనే ఒక కాంక్షతో ఇప్పుడు ఇలా సింజెంటా అని చెప్పేసి, ఇది పావు కేజీ 250 గ్రామ్స్, ఇది వచ్చేసి 1750 రూపాయలు. ఇది శంకర్పల్లిలో తీసుకొచ్చినాం సింజెంటా అని చెప్పేసి. దీన్ని అయితే ఇప్పుడు మేము ఏంటంటే, మళ్ళీ ఇక్కడైతే ఏదైతే పత్తి వేయడానికి రాలేదో దాంట్లో ఇప్పుడు మనం బెండ వేసినాం. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ విత్తనాలు అయితే ఇవ్వాలని వేసినాం. బట్ ఇది 7 రోజుల్లో 8 రోజుల్లో మొలక బయటకు వస్తుంది అన్నారు. వాన పడ్డది అని చెప్పేసి వానకేసినాం, బోర్ ఉంది, వానకాయ వేసినాం. బట్ తడి అయితే ఆరిపోయింది. బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే ఒకవేళ ఇలా గాలికి ఆరిపోయినా రేపు పొద్దున మళ్ళీ స్ప్రింక్లర్లతో అయితే వాటర్ వేయగలుగుతాం. దీనికి వాటర్ అయితే వేస్తాం, వాటర్ వేసి దీంట్లో బెండ అయితే తీయాలనేది ఒక ప్లానింగ్. ఇదైతే మొట్టమొదటి ప్రయత్నం, పబ్లిక్ కోసమైనా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ నష్టపోమనేది అయితే నేను అనుకుంటున్నా. బట్ మీకు అది కూడా చూపిస్తాను, నీకు ప్రతి వీడియో పెడతాను నేను. మీరైతే ఒకసారి నన్ను ఫాలో అవ్వండి, వసంత పుల్కల్వాలా ఛానల్. ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను బెండలో ఎంత తీస్తా ఏంది అనేది మీకు కూడా ప్రతిదీ పెడతా. నష్టం వస్తుందా, లాభం వస్తుందా, మనం పత్తిలో లాస్ అయినందుకు మనం దీంట్లో తీయొచ్చా లేదా అనేది. ఇదైతే ఒకటి తెచ్చినాం, సెంజెంటా. ఇదైతే హైబ్రిడ్ సీడ్, ఇది మీకు అది చెప్తున్నా, ఓకా హైబ్రిడ్ సీడ్. ఇది దివా OH51 మీరు కూడా వేసుకోవచ్చు. ఇదైతే వచ్చింది అంటే మాత్రం మీకైతే పక్కా చూపిస్తాను. ఇది నేనేం చేసిన అంటే, ఇంకొకటి మీకు ఇలా బెండ సాగు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 2 ఫీట్ల గ్యాప్ మధ్యలో సాలిస్తారు. ఇది నుంచి ఇక్కడికి 2 ఫీట్ల, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది ఉంది, దీనికి మధ్యలో 2 ఫీట్లు ఇస్తారు. బట్ నేను 3 ఫీట్లు తీసుకున్నా. ఎందుకు 3 ఫీట్లు తీసుకున్నా అంటే, ఇక్కడ కలుపు నివారణ అనేది ముఖ్యమైనది కూడా ఇంట్లో కూడా. ఎందుకంటే కలుపు తీయాలి అంటే కూలీల కొరత ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పత్తి టైము, వడ్ల టైం కనుక మనకు కూలీలు అయితే దొరకనందుకు మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు దీన్ని పవర్ వీడర్ తీసుకున్నాం. ఒక 35,000 పెట్టి పవర్ వీడర్ తీసుకున్నాం. దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసిన, దాని వీడియో కూడా పెడతాను మీకు. పవర్ వీడర్ తీసుకున్నాం కనుక పవర్ వీడర్ ఇలా పట్టాలి అని చెప్పేసి మనం బెండను ఇటు మాత్రం 6 ఇంచులకు ఒకటి పెడుతున్నాం. ఇది పర్ఫెక్ట్, ఇది 6 ఇంచులకు ఒకటైతే పర్ఫెక్ట్. బట్ మధ్యలో మాత్రం 2 ఫీట్లకే పెట్టాలి ఇది బెండ అనేది. కానీ మనం 3 ఫీట్లకు పెడుతున్నాం, ఎందుకంటే మనకి ఇలా పవర్ వీడర్ తిరగాల, మనకు కూడా ఈజీగా ఉండాలన్న మెథడ్లో పెడుతున్నాం. కొద్దిగా ఏమన్నా తగ్గితే ఏమంటారు, పెట్టుబడి పెరిగినా దిగుబడి తగ్గినా కూడా బట్ మనకైతే అనుకూలంగా ఉంటుంది. కలుపు అయితే ఈజీగా తీసుకునే ప్రపోజల్ అయితే పెట్టినాం. ఇది ఒక ఆప్షన్ అయితే కొత్తదే, చూస్తా ఇది కూడా ఎట్లా ఉందనేది మీకైతే మళ్ళీ 2వ వీడియో కూడా పెడతాను. మీరు కూడా ఒకసారి అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే. ఓకే ఫ్రెండ్స్.